సాధారణంగా నేలపై పాకే కాకర తీగలతో పోలిస్తే పందిరి పద్ధతిలో సాగు చేయడం వల్ల నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. 40 నుండి 50% అదనపు దిగుబడి వస్తుంది. తీగలు పైకి పాకడం వల్ల కాకరకాయలు నేలకు తగలకుండా గాల్లోనే వేలాడతాయి. దీనివల్ల కాయలు కుళ్ళిపోయే ప్రమాదం తప్పుతుంది. పందిరి పద్ధతిలో మొక్కకు ప్రతి భాగానికి సమానంగా గాలి, సూర్యరశ్మి తగులుతాయి. ఇది మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, పూత, కాత పెరగడానికి కూడా సహాయపడుతుంది. కాయలు వంకరగా పోకుండా ఒకే రకమైన రంగు, సైజుతో మార్కెట్ ఫ్రెండ్లీగా తయారవుతాయి. ఇలాంటి నాణ్యమైన కాకరకాయలకు మార్కెట్లో వ్యాపారులు మంచి ధర ఇస్తారు. కాకర సాగు లాభసాటిగా మారాలంటే సరైన నేలలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. నీరు నిల్వ ఉండకుండా త్వరగా ఇంకిపోయే సారవంతమైన ఒండ్రు నేలలు, అలాగే ఎర్రగరప నేలలు ఈ సాగుకు అత్యంత అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేలల్లో వేరువేరు వ్యవస్థ బలంగా విస్తరించి మొక్కకు అవసరమైన పోషకాలను వేగంగా అందిస్తుంది. ఈ రోజుల్లో నీటి సంరక్షణతో పాటు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం రైతులకు ఎంతో అవసరం. కాకర సాగులో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డ్రిప్ ద్వారా నేరుగా మొక్క వేరు భాగాలకే నీరు అందుతుంది. ఇదే పైపుల ద్వారా ఎరువులను అందించే ఫెర్టిగేషన్ పద్ధతిని వాడితే ఎరువుల వృధా అరికట్టబడుతుంది. కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా మొక్కకు అవసరమైన మేరకే పోషకాలు అంది పంట ఆరోగ్యం లక్ష్మణ రేఖ దాటకుండా బలంగా ఉంటుంది. కెమికల్స్ వాడకం తగ్గించి వేప ఆధారిత ఉత్పత్తులను కలిపి వాడితే చీడపీడల నియంత్రణ సులభం అవుతుంది. ఇది పెట్టుబడి ఖర్చును తగ్గించడమే కాకుండా పర్యావరణానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సరైన పద్ధతులు, పందిరి విధానం, డ్రిప్ సేద్యాన్ని గనక జోడిస్తే కాకర సాగు రైతులకు ఎప్పటికీ చేదు కాదని, తీపి లాభాలను తెచ్చిపెట్టే బంగారు పంట అని వ్యవసాయ నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు.